రామాయంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని, రామాయంపేట మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, రామాయంపేట పట్టణంతో పాటు మండలానికి 30 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలోని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. పట్టణంలోని సుమారుగా 14 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతోటి నిర్మాణం చేపట్టే బీటీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని వారన్నారు. రామాయంపేట పట్టణంలో 200 కోట్ల నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని ఆయన అన్నారు. రామాయంపేట పట్టణం మరియు మండల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని, మెదక్ నియోజకవర్గంలో ఏడుపాయల దుర్గామాత దేవాలయంతో పాటు చర్చిని అభివృద్ధి పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోని టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఆర్ఎండ్బి ఈఈ సర్దార్ సింగ్, ఏఈ విజయసారథి, తహసీల్దార్ రజనీ కుమార్, ఎంపీడీఓ షాజీలుద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, శివప్రసాద్, ఎనిశెట్టి సంతోష్, ఎనిశెట్టి అశోక్, నాగరాజు, సుందర్ సింగ్, అల్లాడి వెంకటేష్, బాలు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణంలో సంవత్సర కాలంలో మన ప్రియతమ శాసనసభ్యులు, మన యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ముందుకు తీసుకెళ్తూ హనుమంతనగరంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. అందులో భాగంగా అదే విధంగా మరో 15 కోట్ల రూపాయల వర్కులు రామాయంపేట పట్టణంలో మరో 15 రోజుల పాట మరీ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. రామాయంపేట పట్టణానికి స్కూల్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్కూల్, దాన్ని 200 కోట్ల రూపాయలతో మన ప్రియతమ శాసనసభ్యుడు రామాయంపేట మంజూరు ఇప్పించడం జరిగింది. అదే అమృత్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు 30 సంవత్సరాల రాబోయే భవిష్యత్ తరాల 30 సంవత్సరాల దృష్టిలో ఉంచుకొని 7 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంక్ ఇప్పించడం జరిగింది అమృత్ పథకం ద్వారా. అదే విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకోబోతున్నారు కాబట్టి ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు కూడా 50 ఫీట్ల వెడల్పుతో డివైడర్ తీసుకొని దానికి కూడా మంజూరు ఇప్పించడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి అన్ని వర్క్స్ ఏకకాలంలో వచ్చే నెలలో స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి పట్టణ ప్రజలందరూ గమనించి మా రోహిత్ గారిని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ రోజు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కూడా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా ప్రియతమ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ గారు 1 నిమిషం మాట్లాడినటువంటి మహిళా సోదరులు, ఇంతకుముందు నేను రామాయంపేట పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు మరి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు సార్, కనీసం ఈ రోడ్డు కూడా వేయలేదు, మీరు మరి వచ్చిన సంవత్సరం లోపలనే మేము అడగకుండానే వచ్చి మరి శంకుస్థాపనలు చేసి మరి పనులన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా మంచి సేవా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ, మరి అదే కాదు రామాయంపేట పట్టణం మండల్ 2 కలిపి దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు మరి ఒక సంవత్సరం లోపలనే మనం పనులు ప్రారంభించుకోవడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రత్యేకంగా దాదాపు 14 కోట్ల 50 లక్షల రూపాయలతోటి పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం. అదే కాదు, మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మా పేద కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా సన్నబియ్యం తినాలని చెప్పి మరి వాళ్ళ సన్నబియ్యం కూడా మరి ప్రారంభించుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు, మరి రామాయంపేట మండలికి, మరి రామాయంపేట పట్టణానికి మరి దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి మరి స్కూల్ ని కూడా తేవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం వచ్చిన సంవత్సరం లోపలనే ఇవన్నీ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తా, ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి, మా పద్ధతి కాదు. ఏదున్నా ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చినామో
దానికన్నా ఒక రూపాయి ఎక్కువనే చేస్తాం తప్ప తక్కువ చేయము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి అదే కాదు, ఇక్కడ ఉన్న మన ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మెదక్ చర్చిని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే మరి అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ గత పదేళ్లలో మనం ఏం కోల్పోయినాం, ఈ సంవత్సరంలో మనం ఏం చేసినాం అనేది మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నాను.